హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరూ? నేనైతే అన్నం తింటున్నా. చూడండి, పల్లి చట్నీ, బెండకాయ ఫ్రై. ఈరోజు వచ్చేసి అయితే హాస్పిటల్కి వెళ్ళేసిన. ఏం లేదని అన్నాడు. కొన్ని మందులు అయితే రాసారు. మామూలు జ్వరమే అన్నారు. సిటీ స్కానింగ్ రాసిండు తలకు. కాకపోతే డబ్బులు లేవని తీసుకోలేను. టెస్టులకే అయినాయి 2000 దాకా. టెస్టులు మందులు 3000 దాకా అవ్వాలి. ఇక సిటీ స్కానింగ్ తీసుకోలేను. కొన్ని మందులు అయితే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. కొంచెం తగ్గితే ఇట్లా స్కానింగ్ తీస్తా. మందులు మంచిగా కొడితే మంచిగా అనిపిస్తే మళ్ళీ ఇట్లా పోయి తీసి మళ్ళీ చూయించుకోవాలి. 4 రోజులకు రమ్మన్నారు. 4 రోజుల మందం రాసారు మందులు. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? నేనైతే ఇప్పుడు తింటున్నా. పుల్లు వీడియో నిన్న చేయలేను, హెల్త్ బాగాలేక. జ్వరాలు, దగ్గు, వర్షాలు అందరికీ. హాస్పిటల్ వెళ్ళకపోతే కుప్పలు డబ్బులు పెట్టుకోలే తప్ప ఏం లాభం లేదు. ఈ హాస్పిటల్ నేను పోయింది ఇట్లాగా సిటీ స్కానింగ్ తీయించుకొచ్చుకోమన్నారు, కానీ స్కానింగ్ తీపియలేను. వట్టిగా చూయించుకొచ్చుకున్నా. పరీక్షలకే 1600 అయినాయి. అన్ని టెస్టులు చేసారు. టాబ్లెట్లు అయితే గివే రాసారు. ఇది రోజు సగం సగం వేసుకోవడం. ఇది నైట్ ఒకటి, తలనొస్తే వేసుకోవడం. దగ్గు ఉందంటే ఈ తానిక్ రాసారు. చాలా డేంజర్ గోధుమ కూడా. అంటే ఈ టానిక్ అయితే సేమ్ ఉంది. సగం సగం తాగమన్నాడు. దగ్గుది అన్నట్లేదు. చేదు ఉంది, చిన్న చేదు లేదు, ఆపకాయ చేదు ఉంటుంది. ఇట్లా టెస్టులు చేసారు, మందులు రాసారు. ఇవన్నీ టెస్టులు. ఇవన్నీ టెస్టులు వేసారు. ఇన్ని టెస్టులు చేసారు అన్నట్లు. థైరాయిడ్ టెస్టు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్ అని అది ఒక టెస్టు, రక్త కణాలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని అదొక టెస్టు. అన్ని టెస్టులు చేసిండ్రు.
అన్నీ వేసి మళ్ళీ ఏం లేదు అంటారు. 1600 తీసుకున్నారు, ఏం లేదమ్మా అంటారు. మరి తల ఎందుకు వస్తుందంటే తలని క్యానింగ్ తీయాలంటారు. క్యానింగ్ తీయడానికి డబ్బులు లేక తీపియలేను, తర్వాత తీపించుకుంటా. కొంచెం జ్వరం సర్ది దగ్గు తగ్గినాక మళ్ళీ 4 రోజులకు రమ్మన్నారు, అప్పుడు పోతా. ఏదైనా కానీ నెత్తితోటి బాగా కరెక్ట్ మంచిగా చూపించుకోవాలి. ఈ నెత్తితోటేనా మన బ్రెయిన్ తోటేనా బతుకంతా. మంచిగా తలనైతే మంచిగా చూపించుకోవాలి. ఈరోజు చాలా మంది వచ్చారు హాస్పిటల్కు, ఫుల్ మంది వచ్చారు. ముసలోళ్ళ కాడ నుంచి, వయసుల కాడ నుంచి, చిన్న పిల్లలు అంటే కొంచెం 10 ఏళ్ళు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు కంటే చిన్నపిల్లలు కాదు, అట్లాంటి వాళ్ళు ఈ హాస్పిటల్ అయితే మంచిదే కదా అనుకున్నాను. కొత్తగా పోయినా ఇప్పుడు జమ్మిగద్దకి, జైతాళ్ళకి, గోడపల్లితో ఓకే ఉంది. ఈరోజు బలం వచ్చింది పోతా హాస్పిటల్ కానీ ఇవాళ పోయినాము. ఫుల్ అందరికి మొన్నటి వాతావరణం, ఇంకా సర్దులు దగ్గులు అందరికి ఫ్రెండ్స్, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అన్నం తిని అయితే టాబ్లెట్లు వేసుకున్నా. మళ్ళీ రేపు 5 గంటలకి వెళ్ళేసి ఉంటుంది జల్దీ, తొందరగా పాలు పెట్టడానికి బర్రెకు తొందరగా నిద్ర వస్తే ఇక వండుకున్నాడే ఫ్రెండ్స్. ఇక మా వీడియోలో నిన్న పుల్లు వీడియో చేయలేను, చాలా ఇక శాత కాకుండా అయింది, జ్వరం వచ్చి పుల్లు వీడియోలు చేయలేను నిన్న. ఈరోజు ఇంత అన్నం తినుకుంటా, ఇంత దాదాని వచ్చి ఇంత టమాటా చట్నీ నూరిన, బెండకాయ వండిన, అన్నం వండి, పాలు పిండి, అవన్నీ బసాన్లన్నీ దోమేసుకొని తొందరగా అవన్నీ పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అన్నం తిన్నా. ఇక పొద్దుగాల ఇప్పుడు తోముకుంటే ఎందుకంటే పొద్దుగాల అల్లుకగా అవుతుంది పానానికి, మళ్ళీ అట్లే పెడితే దగ్గు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరికైతే గుడ్ నైట్, బాయ్, ఉంటున్నా. ఫుల్ వీడియో చేస్తాను, లైకులు చేయకుండా ఉండకండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.